రోజు కోపం, ఇది నాకు కావాల్సింది ఎవరైనా కానీ ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడేమో అలాగే ఏకనికి నేను పొందాల్సిందే, ఏమైనా చేసి ఇది నేను పొందాల్సిందే అనే మోహం. మోహం అంటే బలంగా కోరుకోవడం, అది ఇస్తేనే ఇకపోతే ఏమైనా ఫీలింగ్స్ కోరుకోవడం. ఆ మోహం అనేది శృతి భ్రమిస్తుంది. అంత బలంగా పొందాలి ఒక వ్యక్తి ఏమవుతాడు? శృతి భ్రమించడం అంటే ఏమని? అతను మనిషి అనే వ్యక్తి మర్చిపోతాడు. మరి వీళ్ళు నా తల్లిదండ్రులే, వీళ్ళు నా బంధువులే, వీడు నా తమ్ముడే అనే విషయాన్ని మర్చిపోయేసి ఏమవుతాడ? బుద్ధి నశించిపోతుంది. పూర్తిగా అతను ఏం చేస్తాడో పూర్తిగా మర్చిపోతాడు. ఆ బుద్ధి నశించినప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు. అతను చంపడమో, కొట్టడమో, లేదంటే ఆ వ్యక్తి అంతమొందించడమో ఏదో జరుగుతుంది. అలా తప్పు చేసినప్పుడు అలా ఇంటిపోతుంది. ఇది జరిగింది మన సొసైటీలో చూస్తే. ఈరోజు చిన్న చిన్న వాటికి చిన్న అనుభవించే వాటి కోసం మనుషులు నిర్మిస్తారు. అంటే ఇంద్రియ భోగవతి ఎలా ఉంటుంది? నాకు ఇది కృష్ణుడు పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఇది జరుగుతుందా లేదా సమాజంలో? మరి చిన్నపిల్లవాళ్ళకి ఇలాంటిగా నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు దేని పట్ల ఆకర్షింపబడాలో, దేని పట్ల ఆకర్షింపబడకూడదో ఈజీగా వస్తుంది. ఈరోజు ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా బైక్ వాడుతుంటే, కార్ వాడుతుంటే నాకు కూడా అది కావాలని చెప్పి పేరెంట్స్ అడగడం, వాళ్ళు తీసే పరిస్థితిలో ఉంటే వాళ్ళ పేరెంట్స్ చంపడమో, లేదంటే వీళ్ళు వచ్చి వాళ్ళని చంపడం జరుగుతున్నాయి. సమాజంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ జరుగుతున్న వ్యక్తులు మరి ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఆలోచించలేదు. ఎందుకంటే దాన్ని వేరే చూస్తుంటారు. కానీ అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరైతే సమాజంలో భక్తి వ్యక్తి ఎక్కువ ప్రయాణిస్తారో ఆ సమాజం ప్రశాంతం ఉంటుంది. మన కుటుంబంలో సభ్యులు కూడా అయితే భక్తి వ్యక్తిని ఎక్కువ తీసుకురాగలిగితే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. భక్తి మందిని తీసుకురావడానికి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఏ విధంగా ఒక మనిషి పతనం అవుతాడు అనే దానికి అరవిందాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమస్యలన్నీ రావడానికి మెయిన్ ఏంటంటే మన కుటుంబంలో పెద్ద టీవీ. ఈ టీవీ చూడడం, ఈ సీరియల్స్ చూడటమే మన జీవితాన్ని సర్వనాశనం చేసి పారేస్తుంది. ఎవరికి తెలియట్లేదు. వీటి వల్ల మా జీవితం ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు అనుకోవట్లేదు. కానీ వాటి ఉచ్చులో పడిపోయేసి రకరకాలుగా చేస్తున్నవాడు. ఈ సినిమాలు ఇవి కలిసి మార్చేస్తున్నాయి. లాస్ట్గా అది ఎలా అంటే ఇది కరెక్ట్ అనే విషయాలు మనం వెళ్ళిపోతున్నాం. టీవీ సీరియల్ చూసినప్పుడు వాడు ఇచ్చేటువంటి మ్యూజిక్ కావచ్చు, వాటికి కావచ్చు, బలంగా ఆకర్షించిపోయి చంపాలని ఆ క్యారెక్టర్ దిగేస్తాం మనం పోయి. అది సీరియల్ ఒక వ్యక్తి యొక్క ఆలోచన పరంగా తీసేయడం అనే ఒక విషయం మర్చిపోతాం. చాలా మంది చూస్తూ ఉంటాం. మా ఊళ్ళో ఒక పెద్ద ఒక ఫ్యామిలీ బయట స్మార్ట్ ఫోన్ ఉంటుంది, టీవీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ సీరియల్ దగ్గర కూర్చుంటారు. అక్కడ అప్పుడు ఏదో సీరియల్ ఒకటి వచ్చేది ఈటీవీ పెద్దది వస్తున్నప్పుడు అప్పుడు ఈ క్రూరంగా ఉండాలా ఉన్నాయి. అంటే ఇతర క్యారెక్టర్ అసెషన్ చేస్తుంటారు. రైట్ అంతే కదా, ఒక్కరిని ఎలివేట్ చేస్తూ ఉంటారు. వీడియో చూడ కొట్టు బాగా కొట్టు అంటే అంత క్యారెక్టర్ అయిపోతారు. ఆ విధంగా వాళ్ళు చూస్తున్నారు. అంటే ఈ సినిమా ప్రభావం మన ఇండియాని పూర్తిగా అటువైపు తీసుకెళ్ళిపోయేసి అలా చేయాలని మనం ఉద్రేకపరచడం మనం తప్పు చేస్తాం. మరి ఆ విషయం ఈ రోజుతో పోద్దే అంటే ఈ రోజు పోదండి. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఆ సిచ్యువేషన్లో పడ్డప్పుడు అప్పుడు మనం ప్రకటన లేదు. వాడు ఎట్లా చెప్పాడు కదా, నేను ఎట్లా రావాలి. చూడండి, ఎప్పుడో చూసింది మనసు యొక్క ప్రభావం అదే అనమాట. మనసు ఆ విధంగా మనం తీసుకొస్తుంది. మనసులో ప్రతి విషయం లోపల పోయేది ఎప్పుడు తీసుకోవాలి మనసు బాగా తెలుస్తుంది. అందుకని మనసును మనం కంట్రోల్ చేస్తాం. కాబట్టి ఇలా మనం కష్టాలు పడుతూనే ఉంటాం జీవితంలో. నెక్స్ట్ 64 నుంచి 72 వరకు ఎలా నడుస్తాడు అంటే అతను తన ఇంద్రియాల పట్ల ఎలా స్పందిస్తాడు, అతని ఇంద్రియాలు ఎలా భగవత్ సేవలో పెడతాడు అనే విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. 64లో కానీ సమస్త రాగద్వేషాలను విడివిడిన వాడు, స్వేచ్ఛ నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవాన్ పూర్తి కరుణను పొందగలుగుతాడు. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా ఉన్న వ్యక్తి, స్వేచ్ఛ నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు ఆయన వ్యక్తి భగవాన్ పూర్తి కరుణను పొందగలుగుతాడు. భగవంతుని యొక్క కరుణ పొందాలి అంటే మనం వీటికి నిష్కామ కర్మలో ఉండాలి. నిష్కామ కర్మని మనం ఏ పని చేసిన ఫలితాన్ని ఆశించకూడదు. ఏ పని చేసిన ఫలితాన్ని ఆశించకుండా చేయడమే నిష్కామ కర్మ. అప్పుడు కృష్ణుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనం భగవంతునికి సేవ చేస్తాం, మనం ఏమీ ఆశించకుండా చేసామనుకొని కృష్ణ కర్మ ఈజీగా వస్తుంది. కొందరు వ్యత్యాసం
కృష్ణుని కరుణ రావాలంటే మనం రాగద్వేషాలు, మనకు మంచి జరిగినా చెడు జరిగినా స్పందించకూడదు. ఇది భగవంతుని దయ. భగవంతుడు ఏది చేసినా దాన్ని నేను సిద్ధపడి ఉన్నాను, కానీ ఆయన సేవ మాత్రం నేను ఎప్పటికీ చేస్తాను అనే భావనలో ఉండడం. మనం ఎప్పుడు కూడా మనం ఇంకా ఏంటంటే మనం ఏమనుకుంటాం, భక్తి లేకపోతే నాకు ఇంకా సంబంధాలు కలుగుతాయేమో, భక్తి లేకపోతే నాకు అవి వస్తాయేమో ఇవి వస్తాయేమో అని చెప్పి మనం వ్యాపారం చేసే 2 మాలు చేసి 10 రోజులు 20 రోజులు 30 రోజులు అయిన తర్వాత ఆశిస్తామంటే నేను భక్తి చేస్తాం నాకేమో రాలేదు ఆశిస్తాం. ఎందుకంటే మనుషులుగా బద్ధజీవులుగా మనకు అదే ఆలోచన. మనం ఏమన్నా ఈ భౌతికమైన సంపదలు, భౌతిక ఆస్తిపాస్తులు ఇవి పెరగాలని మనం అనుకున్నాం. కానీ భగవంతుడు చెప్పేది ఏం చెప్తాడంటే, భగవంతుడు మనకి వాటికంటే కూడా మనకి అత్యున్నతమైనటువంటి ఆయన ధామం చేరేదానికి అవకాశం ఇస్తాడు. ఆయన ధామం చేస్తే చాలు, మనకి ఇవన్నీ నేను తెలుసుకోవాలి. కానీ అసలైన సేవ ఏంటంటే భగవద్ధామం చేసి భగవంతుడికి సేవ చేయడం. 65 ఈ విధంగా కృష్ణ భక్తి భావంలో సంతుష్టమైన వారికి భౌతిక అస్తిత్వం తిరిగి తాపాలు ఏమాత్రం కలగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రంగా సుస్థిరమవుతుంది. కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తి భావంలో సంతుష్టి చూస్తాడు అంటే ఆయన సేవ చేయడం ద్వారా ఉంటాడు, అలాంటి వ్యక్తి ఈ భౌతిక అస్తిత్వం వల్ల జరిగేటువంటి తిరిగి తాపాలు, కోపము, రాగము, అట్లాగే సంపద వస్తే ఆనందం వస్తే ఆనందపడటం, దుఃఖం వస్తే బాధ, అలాంటి వాటికి ఎన్నో చెల్లించదంట. అటువంటి వ్యక్తి చైతన్యంలో బుద్ధి స్థిరమైంది. అలాంటి వాటికి స్పందించిన వ్యక్తే అతని యొక్క బుద్ధి స్థిరపరచుకుంటాడు. కృష్ణ భక్తి భావంలో భగవాన్తో సంబంధం లేని వారికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు లేని వాడు అవి లేని శాంతికి అవకాశం లేదు. శాంతి లేకపోతే ఇది మెయిన్ పాయింట్. మనం అందరం కూడా ఏమనుకుంటాం అంటే ప్రశాంతంగా ఉండాలి, పని ఇవన్నీ నాకే అవుతాను, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అది ప్రశాంతంగా ఉన్న సుఖం ఏంటంటే ఏమంటున్నాడు, మనం సుఖం రావాలి అంటే ఏమని చెప్పి కృష్ణ భక్తి భావంలో భగవంతుతో సంబంధం పెట్టుకోవాలి. భగవంతుతో ఎప్పుడైతే మనం సంబంధం పెట్టుకుంటామో అప్పుడు ఏమైపోద్ది, మన మనసు బుద్ధి స్థిరపడతాం. అవి లేకపోతే అస్థిరం, ఎప్పుడైతే అవి స్థిరంగా రావో అప్పుడు మనకు శాంతి అవకాశం లేదు. శాంతి లేకపోతే సుఖం. కాబట్టి సుఖం రావాలంటే మనం శాంతిని పొందాలి. శాంతి పొందాలి అంటే ఏం చేయాలి, మనం బుద్ధిని మనసుని స్థిరపరచుకోవాలా. బుద్ధి మనసు స్థిరం అవ్వాలంటే ఏం చేయాలా, భగవంతుని సేవ. వెనక నుంచి వచ్చినా ఇంతే సేవ. కాబట్టి నేను ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా నా జీవితం కొనసాగించాలంటే భగవంతుని సేవ చేస్తాను. ఇది అత్యున్నతమైన ప్లాట్ఫామ్. ఇది చేస్తే చాలు, ఆటోమేటిక్ మనకు శాంతి చేస్తుంది. మనకి 5వ అధ్యాయం కూడా చూస్తున్నాడు, లాస్ట్ శ్లోకం భోగైశ్వర్యాప శక్తానం దయాప్రవృత్త చేతసాం. ఎవరైతే ఎక్కువ భౌతిక వాంఛలు కలిగి ఉంటారో వాళ్ళకి స్థిరమైన బుద్ధి కానీ స్థిరమైన మనసులు అన్నీ ఉంటాయి. మరి మళ్ళా ఇక్కడికి మనకి 44 శ్లోకాలు మళ్ళా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. లేదా కేవలం భక్తి తప్ప మీద అభిమతాలు ఇవ్వని ఇదే ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళకి బుద్ధి స్థిరపడదు. ఎందుకంటే ఒక కోరిక తిరిగింది, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకో కోరిక, మళ్ళీ ఇంకొక కోరిక, అంటే స్థిరపడదు ఇంక బుద్ధి. అలాంటి వాళ్ళ వ్యక్తులు ఏం చేయాలి, ముందర భక్తి చేయాలి. భక్తి చేస్తే క్రమక్రమంగా కొద్ది రోజులకి మనసు బుద్ధి స్థిరపడుతుంది. కాబట్టి ఆనందంగా ప్రశాంతంగా ఉన్నామంటే మనం భగవంతుతో సంబంధం పెట్టుకుంటే మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలమే. కానీ భగవంతుతో సంబంధం లేని వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఈ భౌతిక జగత్తులో ఆనందపడే అవకాశమే లేదు. మీరు ఏ ఫార్ములా అయినా తీసుకోవాలి, భౌతిక ఎంత సంపదైనా ఉన్నాయండి, అందరూ ఆనందం ఉన్నారా, డబ్బులు లేని అందరూ లేదు, డబ్బులు లేని అందరూ ఆనందిస్తూ ఉన్నారా లేదు. ఎవరైతే భగవంతుడితో సంబంధం పెట్టుకొని ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఆనందంగానే ఉంటారు. ఎవరైతే సంబంధం పెట్టుకోలేరో వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు అందరినీ క్లాస్లో కూడా కథ చెప్పారు, ఒక డబ్బు ఉన్న వ్యక్తి డబ్బు లేదు. అది ఏం చెప్పాడు నెక్స్ట్, తీవ్రమైన గాలి నీటిలో నావం తోసివేసేట్టు మనసు సమలమైనప్పుడు ఛేదించే ఇంద్రియాల్లో ఒకటైనా సరే మనిషి బుద్ధి హరిస్తుంది. 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియము కంట్రోల్ లేకపోయినా చాలు, మనం మళ్ళీ సంసార స్థాయిలో ఉంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి. చేప నాలుక రుచి కోసం. చేపకి ఒక చెరువు కావచ్చు, సముద్రం కావచ్చు, ఎన్నో ఉంటాయి తినేదానికి, లేవడానికి ఉన్నాయి. ఒక చేపలు పట్టి గాల వేస్తే ఆ ఎర కోసం వచ్చి అక్కడ చూపి బయట ఉంటాడు.
మన 5 ఇంద్రియాల్లో కంట్రోల్గా చేసుకోకపోతే ఏ ఒక్క ఇంద్రియాన్ని వదిలేసినా చాలు మనం మళ్ళా తప్పు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. పురుగులు కూడా వెలుగు కోసం వచ్చి పనులు, వెలుగు కోసం వచ్చి పురుగులు వెలుతురు కోసం వచ్చి క్రమంగా దాంట్లో పడి చచ్చిపోతాయి అన్నమాట. అట్లాగే జింక కస్తూరి వాసన, కస్తూరి జింక అని ఉంటుంది, దానికి వాసన దాని గొడ్డుతో వస్తుంది. కానీ అది ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది కనుక్కోవడం కోసం ఇది అడిగి తిరుగుతూనే ఉంటుంది. దానిలో ఉంది ఆ వాసన రావడం, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు ఎగ్జాంపుల్ తీసుకుంది. అది అడివంత పరిగిస్తూనే ఉంటుంది. అట్లాగే స్పర్శ ద్వారా ఏనుగు, ఈ ఏనుగులు పట్టే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆడ ఏనుగు పట్టుకోవడానికి ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చి ఆ ఆడ ఏనుగు ద్వారా మగ ఏనుగుని బంధించడానికి ట్రాప్లు వేస్తాడు. గుండదవి ఎక్కడైనా పరిచేస్తాడు, ఈ ఆడేను పంపిస్తాడు. ఆడేను చూడడానికి మగ ఏనుగు రాగానే అక్కడ వచ్చే క్రమంలో ఆడేను గుండ తప్పించుకుంటుంది. ఇది మాత్రం దీనికి ట్రైనింగ్ ఇచ్చేసాం. ఆడేను పడిపోయి గుంట పడిపోతే ఏం చేస్తుంది అది, ఇంకా ఆ మామిడి వాడు ఎలా చెప్తే అలా వచ్చేదాకా అది శిక్షింపబడుతుంది. ఎంతో శిక్షకు గురి చేస్తారు. అది ఇతను చెప్పిన మాట వినేది. అలా ఆ చెవి కూడా అంతే. ఒక వేటగాడు అడవిలో ఈ జింకలు ఉంటాయి కదా, జింకలు ఏం చేస్తారంటే పిల్లలు ఊరుతారు అనమాట. ఊదినప్పుడు జింక సౌండ్ చేసినప్పుడు ఇటు వస్తుంది అనమాట. కొద్దిసేపు ఏమైపోతుంది అక్కడ ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఏమవుతుంది, జింక ఏ పక్క సౌండ్ వస్తుందని ఆలోచన అటే నిలబడిపోతుంది. వెంటనే ఏం చేస్తాడు, మానేస్తాడు. చూడండి, ఒక్కొక్క ఇంద్రియం కోసం ఒక్క ఇంద్రియం మనం నిగ్రహించుకోలేకపోయినా మనం తప్పయ్యేదానికి అవకాశం ఉందని ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అంటే మన ఇంద్రియాన్ని మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్న స్థిరపడాలన్నా మన భగవంతుడికి సేవ చేయాల్సింది. హరేక్షమంతా మనం జపించాల్సింది. 62 కనుక ఓ మహాబాహో, ఎవరి ఇంద్రియాలు వారి ఇంద్రియార్థాలను నిగ్రహించబడి ఉంటాయో అతను నికరంగా స్థితపడినటువంటి అంటే ఈ స్థాయికి మనం అందరూ రావచ్చు. క్రమక్రమంగా నిదానంగా మనము భగవంతుని సేవ చేసుకుంటూ ఈ కథాకుంటూ జపం చేస్తుంటే మనం ఆ స్థాయికి. అప్పుడు మీరు చూడండి, ఒక 3-4 నెలల తర్వాత చూడండి, మీరే అంటారు నాకు వాటి పట్ల అంత ఇంట్రెస్ట్, అప్పుడున్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు, మీరే చెప్తారు. అది భక్తి యొక్క గొప్పతనం. 69 జీవులందరికీ ఏది రాత్రియో అది ఆత్మనిగ్రహం కలవారికి మేల్కొని ఉండే సమయం, సకల జీవులకు మేల్కొని ఉండే సమయం, అంతర్ముఖులైన మునికి రాత్రి సమయం. జీవులందరికీ ఏది రాత్రి సమయమో ఆత్మనిగ్రహం కలిగిన వ్యక్తికి అది మేల్కొని ఉండే సమయం. చూడండి, ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ పరిగెత్తే క్రమంలో సంపాదనలో రాత్రి 1 గంట 2 గంటల దాకా వీళ్ళు ఈ పనుల మీద సంపాదన మీద పడిపోతున్నారు. వాళ్ళు 2 పైన పడుకుంటారు. అప్పుడు వెంటనే ఈ స్థితిపట్టుకుని ఏం చేస్తారు, భక్తి మార్గంలో ఉంటారు. 2-2:30 గంటలు వీళ్ళు లేస్తారు. ఎందుకని భగవంతుడికి సేవ చేయాలి. మంగళారతి స్టార్ట్ అయిపోయింది కదా 4 గంటల కల్లా. వీళ్ళు 2 గంటలకు లేచి వీళ్ళు భగవంతుడి సేవలో ఉంటారు. వీళ్ళందరూ ఆ టైం అంతా భగవత్ సేవ చేసుకొని వీళ్ళు భౌతికమైన వ్యక్తులు ఏం చేస్తారు, 2 గంటల గంట పడుకుంటారు. వీళ్ళు లేచేటప్పుడు మళ్ళీ ఒక 10-12 ఆ టైంకి లేస్తారు. అప్పుడు వీళ్ళు నిద్ర వస్తారు. పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ ఎవరైతే ఈ స్థితప్రజ్ఞుడు ఉంటాడో ఆ వ్యక్తి భగవంతుడి సేవకు వాడటం కాబట్టి ఆ భగవంతుడి సేవ కోసం అయితే 2-3 లేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ భౌతిక జగత్తు సంపాదనతో తిరిగి లాస్ట్ 2-1 గంటప్పుడు వీళ్ళు పదార్థాలు సేవించి అప్పుడు నిద్రపోతారు. అందుకనే చెప్పాడు, ముని అనే వ్యక్తికి భౌతిక జగత్తులో ఉన్న వ్యక్తులకి ఏది రాత్రిలో అది పౌరులు, వాళ్ళకి ఏదైతే పగలో ఎత్తి అతనికి రాత్రి. వీళ్ళందరూ సంపాదన పరిగిస్తుంటే ఇక్కడ అప్పుడు రెస్ట్ తీసుకుంటారు. ఇతనైతే కార్యకలాపాలు 70 సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికలు నిరంతర ప్రవాహం చే కలత చెందని వాడే శాంతిని పొందగలరు. కానీ ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఎట్లా ఉంటాడంటే ఈ స్థితప్రజ్ఞుడు అంట, సముద్రం ఉందనుకోండి, సముద్రంలోకి మనకి వర్షాకాలంలో నదుల్లో నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్తాయి. అప్పుడు సముద్రం పొంగుతుందా? పొంగదు. అలాగే ఉంటుంది. అలా స్థితప్రజ్ఞుడైన వ్యక్తి అంట ఎన్ని కోరికలు వచ్చినా, మనకు కోరికలు వస్తాయంట, అనంతం కోరికలు అనేది. సముద్రంలోకి ఎన్ని నీళ్ళు పొంగలో మనకి ఆ విధంగా కోరికలు వస్తూనే ఉంటాయి.
అన్ని కోరికలు వచ్చినప్పటికీ కూడా స్థితపడిన వ్యక్తి కలత చెందడు. కోరికలు వస్తుంటే వాటిని పెద్ద పట్టించుకోడు. నాకు అది కావాలా ఇది కావాలి, భక్తులు కానీ కోరికలు వస్తాయి, కానీ అతను నిగ్రహించబడతాడు. ఇది మనకు అవసరం అంటాడు. అసలు పట్టించుకోవడం కోరికలు ఓన్లీ భగవంతుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అవి తీసుకుంటారు. మిగతా కోరికలన్నీ కూడా పక్కన పెట్టించుకుంటారు. అంటే చెల్లించడం అనమాట. సముద్రం ఎలా అయితే ఉప్పొంగదో ఎన్ని నీళ్ళు వచ్చినప్పటికీ కూడా అలాగే స్థితపడిన వ్యక్తి ఎన్ని కోరికలు వచ్చినప్పటికీ కూడా అతను చెల్లించాడు. కాబట్టి కోరికలు ఎలాంటి కోరికలు ఉండాలి అంటే మనకి ఆధ్యాత్మిక కోరికలు వచ్చి నేను భగవంతుని సేవ చేయాలి, నేను 10 మంది నా చుట్టుపక్కల వాళ్ళందరూ నేను భగవంతుని కథకి తీసుకెళ్ళాలి, నా చుట్టుపక్కల నా బంధువులందరినీ కూడా నేను భగవంతుడికి తీసుకెళ్ళాలి, నా కుటుంబ సభ్యులందరూ భగవంతుడికి తీసుకెళ్ళాలి. ఈ ఆలోచన ఉండొచ్చు. కారు కొనాలనుకున్నాం, సపోజ్ కారు కొనాలి. కారు కొనాలని ఆధ్యాత్మిక దాన్ని ఎట్లా వాడాలి? కారు కొనాలనుకున్నప్పుడు మనం భౌతికమైన కాబట్టి ఆధ్యాత్మిక ఎలా చేస్తామంటే, నేను కారు అంటే నేను మన దగ్గర ఉండే భక్తులు ఉండాలి లేదండి, నేను ఇచ్చుకొని టెంపుల్ తీసుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక. నేను కారు కొని నేను కారు అందరూ చూపించేదని జరగాలని కోరుకోవడం భౌతిక కోరిక అవుతుంది. ఈ కారుని నేను భగవంతు సేవలో వాడాలి. ఎవరైనా నా చుట్టుపక్కల ఉంటే నేను గుడికి పోయేటప్పుడు క్లాసు వాళ్ళు ఎక్కించుకొని వాళ్ళని క్లాసు తీసుకెళ్ళాలి. ఇది ఆధ్యాత్మిక. అప్పుడు నువ్వు వాడేటువంటి డబ్బు, నువ్వు వాడేటువంటి వస్తువు అన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి. అలా ఆధ్యాత్మిక కోరికలు ఏదైనా ఉండొచ్చు, కానీ భౌతిక కోరికలు ఉన్న వ్యక్తి, ఆ స్థితప్రజ్ఞ వ్యక్తి భౌతిక కోరికలు వదిలేస్తాడు, కానీ ఆధ్యాత్మిక కోరికలు బలంగా పెడతాడు. కాబట్టి కోరికలు అనేది కూడా లాస్ట్ ఏం చేయాలి? మనం కృష్ణుని సేవలో నిర్మించుకుంటూ వెళ్ళాలి. అంతే, ఏం లేదు. భౌతికమైన దాన్ని ఆధ్యాత్మిక ఎలా మార్చాలి అనేది మన ప్రయత్నం అన్నమాట. 71 సమస్త ఇంద్రియభోగ కోరికలు విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్య భావము త్యజించిన వాడు, మమకార రహితుడైన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడు. కాబట్టి సమస్త ఇంద్రియభోగ కోరికలు, ఏ కోరికలు అన్నింటినీ కూడా అతను విడిచిపెట్టాలి. కోరికల నుండి విడివడి ఉండాలి. అది మనం చెప్పాను కదా, సందర్భంగా ఎన్నో కోరికలు వస్తాయి భౌతికంగా, అవన్నీ పక్కన పెట్టాలి. ఏవైతే ఆధ్యాత్మికమైన కోరికలు వస్తాయో అవి మాత్రం అతను స్వీకరిస్తాడు. భగవంతుడు నాకు అనిపించింది, భగవంతుడు ఈరోజు మంచి డ్రెస్ చేయాలనుకున్నాను, కోరిక వచ్చింది నాకు, దాని ప్రయత్నం చేస్తాను. ఎలాంటి డ్రెస్ వేస్తే భగవంతుడికి ఈరోజు బాగుంటుంది, దాన్ని వేయడానికి ఎందుకు తాపత్రయపడుతూ ఉంటాడు. ఎప్పుడు రేపు అవుతుందని నేను వెంటనే చేస్తాను. అని భౌతిక కోరికలు వస్తే మాత్రం బట్టి చరిత్ర పెద్ద పట్టించుకోవాలి. కాబట్టి ఈ బాహ్యమైన కోరికలన్నింటినీ కూడా మనం త్యజించుకుంటూ అంతర్గత కోరికలు కూడా లోపల ఉన్నటువంటి బాహ్య రెండింటిని త్యజిస్తేనే మనం శాంతిగా ఉండగలం. అంటే దీని అర్థం సింపుల్ అయిన ఒక విషయం, భౌతికమైన కోరికలు ఎంత తగ్గితే మీరు ఆధ్యాత్మిక ఆత్మీయ, భౌతికమైన కోరికలు ఎంత పెరిగిపోతే ఆధ్యాత్మిక ఆత్మీయ, రెండు ఇండైరెక్ట్ ప్రపోజిషన్. 72 లాస్ట్ శ్లోక. ఇదే ఆధ్యాత్మికం భగవన్నామం అయినట్టు జీవన విధానం. దీన్ని పొందిన తర్వాత మనిషి మోహం చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా జరుగుతుంటే అతను భగవద్ రాజ్యం ఉంటుంది. కాబట్టి మన కోరికలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉంటే చివరిన మరణించేటప్పుడు కూడా మన కోరికలు ఏముంటాయి? అయ్యే వస్తాయి కాబట్టి మనం ఇక్కడికి భగవద్గీత ఈజీగా వెళ్ళిపోవచ్చు అని మనకి ఇక్కడ చెప్తారు అన్నమాట. ఇది ఆధ్యాత్మికం. అంటే ఆధ్యాత్మికం అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏదైతే భౌతికంగా ఉన్నటువంటిది ఇది శాశ్వతం అని అనుకుంటున్నామో, మనము ఈ శరీరాన్ని శాశ్వతం అనుకుంటున్నామో, ఇది అశాశ్వతం. వాస్తవమైన శాస్త్రం ఏంటి అని తెలుసుకుంటామంటే కూడా వాస్తవ శాస్త్రం ఇది ఆత్మ శాస్త్రం, భగవంతుడు శాస్త్రం, భగవంతుడు చేసే సేవ శాస్త్రం. ఇవి మాత్రమే శాస్త్రమైనవి, మిగతా ఏవి శాస్త్రం అనే విషయం మనకి ఇక్కడ